మనం లాస్ట్ క్లాస్లో అండి సెట్ థియరీలో సబ్సెట్స్ వరకు నేర్చుకున్నాం మనం. సో ఇప్పుడు ఆ సబ్సెట్స్కి కంటిన్యూషన్ అనమాట. ఒకసారి సబ్సెట్స్ అంటే ఏంటో గుర్తు చేసుకుందాం. ఒక సెట్ సబ్సెట్ అవ్వాలి అంటే ఒక సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మరొక సెట్లో ఉంటే అప్పుడు ఫస్ట్ సెట్ని సెకండ్ సెట్కి సబ్సెట్ అంటారు. రివర్స్లో ఏదైతే పెద్దది ఉంటుందో దాన్ని సూపర్ సెట్ అంటారు. సో అదొకటి. నెక్స్ట్ ఎంటీ సెట్ ఏదైతే ఉందో అది ప్రతిదానికి సబ్సెట్ అవుతుంది. సో ఎంటీ సెట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అలాగే నెక్స్ట్ సేమ్ సెట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఏ సెట్ దానికదే సబ్సెట్ అవుతుంది. ఈ రెండింటిని ట్రివియల్ సబ్సెట్స్ అంటారు. మిగతావన్నీ కూడా అంటే ఒక సెట్ ఉండే సబ్సెట్స్లో సేమ్ సెట్ని ఎంటీ సెట్ని ట్రివియల్ అంటారు, రిమైనింగ్ వాటిని నాన్ ట్రివియల్ సబ్సెట్స్ అని చెప్తారు. అయితే ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో తెలియాలంటే మనకి ఫార్ములా ఏంటి, 2n. n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ది గివెన్ సెట్. సో 2n ఫార్ములా ప్రకారం మనం ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది మన సబ్సెట్స్ అనే థియరీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ సబ్సెట్స్. సో ప్రాపర్ సబ్సెట్ అనే దాని గురించి నేర్చుకుందాం అండి. సో ప్రాపర్ సబ్సెట్, ఈ ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి? సో ఇందులోనే ఉందండి ఆల్రెడీ సబ్సెట్ అనే టర్మ్. అంటే ప్రాపర్ సబ్సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా సబ్సెట్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే ఈ టర్మ్ ఉంది చూసారా, సబ్సెట్ అనే టర్మ్ ఉంది. అంటే సబ్సెట్ అయిన తర్వాతే మనం ప్రాపర్ సబ్సెట్ గురించి డిస్కస్ చేయగలం. సో అంటే సబ్సెట్స్ లోనే ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయి. అంటే ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో అందులో కొన్నింటిని ప్రాపర్ సబ్సెట్స్ అంటారు. అంటే ప్రాపర్ సబ్సెట్ అవ్వాలనుకోండి, సపోజ్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏ అనేది బికి సబ్సెట్ అవ్వాలి బట్ ఈక్వల్ అవ్వకూడదు. అంటే ఏంటి, సేమ్ సెట్ ఏదైతే ఉందో అది తీసుకోకూడదు అని అర్థం. సో సబ్సెట్ అయ్యి ఈక్వల్ అవ్వకపోతే, ఓకే, సబ్సెట్ అవ్వాలి ఈక్వల్ అవ్వకూడదు, అప్పుడు మనం ఏమని చెప్తామంటే ఏ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం. అంటే సబ్సెట్ అయ్యి ఈక్వల్ అవ్వకుండా ఉండేవి ఏవైతే ఉంటాయో వాటినే మనం ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. అంటే సబ్సెట్ అవ్వాలి, ఈక్వల్ అవ్వకూడదు. అంటే సేమ్ సెట్ అనేది ఎప్పుడు కూడా ప్రాపర్ సబ్సెట్ కింద రాదు. మిగతా ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో వాటన్నింటినీ ప్రాపర్ సబ్సెట్స్ అనే చెప్తారు. సేమ్ సెట్ మాత్రం ప్రాపర్ సబ్సెట్ అవ్వదు. సో రిమైనింగ్ సబ్సెట్స్ అన్నింటినీ మనం ప్రాపర్ సబ్సెట్స్ అని చెప్తున్నాం. అదే మనకి డెఫినేషన్ చెప్తుంది. సబ్సెట్ అవ్వాలి బట్ ఈక్వల్ అవ్వకూడదు. సపోజ్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏ అనే సెట్ లో ఎలిమెంట్స్ 1 2 3 ఉన్నాయి. ఇప్పుడు బి అనేది కూడా ఎలిమెంట్స్ 3 2 1 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఏ అనేది బికి సబ్సెట్ బట్ ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి మనం ఏమని చెప్తాం, ఏ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనేది బికి ప్రాపర్ సబ్సెట్ కాదు. ఎందుకంటే సబ్సెట్ అవుతుంది బట్ ఈక్వల్ కూడా అయిపోతుంది. ఈక్వల్ అవ్వకూడదు, సబ్సెట్ అవ్వాలి, ఈక్వల్ అవ్వకూడదు. అప్పుడే దాన్ని మనం ప్రాపర్ సబ్సెట్ అని చెప్తాం. సపోజ్ ఇంకోటి చూడండి, ఏ అనే సెట్ లో ఎలిమెంట్స్ 2 3 ఉన్నాయి. అలాగే బి అనే సెట్ లో ఎలిమెంట్స్ 1 2 3 ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంది, కానీ ఈక్వల్ అవ్వట్లేదు. ఎప్పుడైతే సబ్సెట్ అయ్యి ఈక్వల్ అవ్వదో అటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే ప్రాపర్ సబ్సెట్ అంటారు. చూడండి, ఇక్కడ ఈక్వల్ అయిపోతుంది కాబట్టి ప్రాపర్ సబ్సెట్ కాదు. ఇక్కడ సబ్సెట్ అవుతూ ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ప్రాపర్ సబ్సెట్ అంటారు. సో ప్రాపర్ సబ్సెట్ అవ్వాలంటే ఏంటంటే మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సబ్సెట్ అవ్వాలి బట్ ఈక్వల్ అవ్వకూడదు. అటువంటి సెట్స్ ఏవైతే ఉంటాయో వాటినే ప్రాపర్ సబ్సెట్ అంటారు. అంటే సింపుల్ గా సేమ్ సెట్ ఏదైతే ఉందో అది మనం సబ్సెట్ అని చెప్పుకుంటున్నాం కదా, దాన్ని ఒక్కదాన్ని ఎక్స్క్లూడ్ చేస్తే రిమైనింగ్ సెట్స్ ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో వాటన్నింటినీ మనం ప్రాపర్ సబ్సెట్స్ అని చెప్పొచ్చు. అంటే ఉన్న సబ్సెట్స్ లో సేమ్ సెట్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం, అంటే ఒకే ఒక్క సబ్సెట్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. రిమైనింగ్ అన్ని కూడా ప్రాపర్ సబ్సెట్ సెట్. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియాలి, నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ కి ఫార్ములా కావాలి. సో నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ కి ఫార్ములా చూద్దామండి. సో ప్రాపర్ సబ్సెట్ అంటే మీకు క్లియర్ గా ఉంది కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ చూడండి. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్, ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయి, దీనికి ఫార్ములా అంటే 2n-1. సో నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కి మనం ఫార్ములా ఏం నేర్చుకున్నాం, 2n. అందులో సేమ్ సెట్ అనే దాన్ని వదిలేస్తే మిగతావన్నీ సబ్సెట్స్ అవుతాయి. వాటన్నింటినీ మనం ప్రాపర్ సబ్సెట్స్ అని చెప్తాం. సో నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఎప్పుడైనా అడిగితే దానికి రిజల్ట్ 2n
n-1. ఇది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ అండి. ఎగ్జామ్లో ఎక్కువగా వాడు అడిగే క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఏంటి, అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ది గివెన్ సెట్. ఇలాంటి డిఫరెంట్ వేస్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి. సో ప్రాపర్ సబ్సెట్స్ అంటే 2n-1. ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో అందులో సేమ్ సెట్ ని మీరు ఎక్స్క్లూడ్ చేసినట్లయితే మనకేమొస్తాయండి, నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. ఏ అనే సెట్ లో ఎలిమెంట్స్ 1, 2, 3 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాను. వీటికి ఇప్పుడు మనం సబ్సెట్స్ రాయొచ్చు. సబ్సెట్స్ ఏం రాస్తారు, ఎంటీ సెట్ ఒకటి, ఎందుకంటే ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అలాగే సెట్ 1 ఇందులో ఉన్న ఎలిమెంట్ ఇందులో ఉంది కాబట్టి సబ్సెట్ అవుతుంది. సెట్ 2 ఇది కూడా సబ్సెట్ అవుతుంది. సెట్ 3 ఇది కూడా సబ్సెట్. అంటే ముందు చూడండి సింగిల్ ఎలిమెంట్స్ ఉన్నవన్నీ రాశాను. అలాగే నెక్స్ట్ సెట్ 1, 2 ఇది కూడా సబ్సెట్ అవుతుంది అండి. సెట్ 1, 3 ఇది కూడా సబ్సెట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సెట్ 2, 3 ఇది సబ్సెట్ అవుతుంది. సెట్ 1, 2, 3 ఇది సబ్సెట్ అవుతుంది. చూడండి ఇవన్నీ సబ్సెట్సే. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 2 క్యూబ్ అంటే 8 సబ్సెట్స్ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో టోటల్ గా 8 సబ్సెట్స్ రాసాం. కానీ మనం ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏం చెప్తున్నాం, 2n-1 అంటే ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉండాలి దీనికి, 8-1 7 ఉండాలి. ఏది ఎక్స్క్లూడ్ చేయాలండి, సేమ్ సెట్, దీన్ని తీసుకోకూడదు. సో మిగతా రిమైనింగ్ 7 సెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయండి, ప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి. సో ప్రాపర్ సబ్సెట్స్ అవ్వాలి అంటే సబ్సెట్ అవ్వాలి, ఈక్వల్ అవ్వకూడదు. అటువంటివి ఎన్ని ఉంటాయంటే ఫార్ములా ఏంటండి, 2n-1. అది నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ కి ఫార్ములా. చూడండి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కి ఫార్ములా ఏంటి, 2n. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ కి ఫార్ములా ఏంటి, 2n-1. అంటే సేమ్ సెట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తే మిగతావన్నీ కూడా నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఓకే, సో ఇది ప్రాపర్ సబ్సెట్ అండి. నెక్స్ట్ పవర్ సెట్ అంటే ఏంటో చూద్దాం. సో పవర్ సెట్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఈ పవర్ సెట్ అంటే ఏంటంటే ఇది కూడా ఆల్మోస్ట్ సబ్సెట్స్ అనే కాన్సెప్ట్ మీదే రిలేటెడ్ అయి ఉంటుంది. ఒక సెట్ కి ఎన్నైతే సబ్సెట్స్ ఉంటాయో వాటన్నింటినీ ఒక పెద్ద సెట్ కింద తీసుకోవాలి. దాన్నే ఏమని చెప్తారండి, పవర్ సెట్ అని చెప్తారు. సో మనం ఏం చెప్తున్నాం అంటే ఒక సెట్ కి ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో ఆ సబ్సెట్స్ అన్నింటినీ ఒక సెట్ లో తీసుకుంటే ఎగ్జిస్ట్ అయ్యే కొత్త సెట్ ఉంటుంది, దాన్ని పవర్ సెట్ అని చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ తో మనం వెళ్దామండి, అప్పుడు మనకి క్లియర్ గా ఉంటుంది. సో పవర్ సెట్, ఒక సెట్ తీసుకుందామండి, ఏదైనా ఒక సెట్ కన్సిడర్ చేద్దాం. ఎక్కువ కాకుండా 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. జనరల్ గా ఈ 2 ఎలిమెంట్స్ ఉన్న సెట్ కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, మనకి ఫార్ములా ఏంటి, 2² అంటే 4 సబ్సెట్స్ ఉంటాయి. ఆ 4 సబ్సెట్స్ ఏంటో రాద్దాం. ఒకటి ఎంటీ సెట్, తర్వాత సెట్ 1, తర్వాత సెట్ 2, నెక్స్ట్ సెట్ 1, 2. చూడండి ఇవే 4 సబ్సెట్స్. వీటన్నింటిని ఇప్పుడు ఇంకొక పెద్ద సెట్ లో తీసుకోవాలండి. ఎందుకంటే సెట్ లో ఎలిమెంట్ అనే దాన్ని ఏదైనా రాయొచ్చు, నెంబర్స్ రాయొచ్చు, లెటర్స్ రాయొచ్చు, మనం కూడా అందులో వచ్చవచ్చు, అవి కూడా ఎలిమెంట్సే. సో ఎలిమెంట్ కింద దేన్నైనా కన్సిడర్ చేయొచ్చు, దేన్నైనా ఎలిమెంట్ కింద వాడొచ్చు. సో మరి ఈ సెట్కి వచ్చిన సబ్సెట్స్ ని కూడా మనం ఎలిమెంట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎలిమెంట్స్, ఎందుకంటే ఈ సెట్ లో ఎలిమెంట్స్ కింద తీసుకున్నాం. సో ఆ వాటిని ఎలిమెంట్స్ అంటే ఒక సెట్ యొక్క సబ్సెట్స్ ని ఎలిమెంట్స్ కింద తీసుకొని మనం రాసే సెట్ ఏదైతే ఉంటుందో దాన్నే పవర్ సెట్ అంటారు. ఇలా రాస్తారండి, పవర్ ఆఫ్ ఏ. పవర్ సెట్ అంటే పి ఆఫ్ ఏ, ఈ విధంగా రాస్తాం అన్నమాట. పవర్ సెట్ అంటే ఒక సెట్ కి ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో ఆ సబ్సెట్స్ అన్నింటినీ ఎలిమెంట్స్ కింద తీసుకుంటే వచ్చేదాన్ని ఏమని చెప్తారు, పవర్ సెట్ అంటారు. సో సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ది గివెన్ సెట్ ఈజ్ కాల్డ్ పవర్ సెట్. అది డెఫినేషన్. మనకి జనరల్ గా డెఫినేషన్స్ కాంపిటేటివ్ పరంగా మనకి అదంటే ఏంటో క్లియర్ గా అర్థమైతే సరిపోద్ది. సో డెఫినేషన్ ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ది గివెన్ సెట్ ఈజ్ కాల్డ్ పవర్ సెట్. అంటే ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో వాటన్నింటినీ మరొక సెట్ లో పెడితే ఎగ్జిస్ట్ అయ్యేదాన్ని పవర్ సెట్ అంటారు. చూడండి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది పవర్ సెట్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది పవర్ సెట్ అంటే ఒక పవర్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మరి ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయండి, 2n. ఫార్ములా అదే కదా మనం నేర్చుకున్నాం. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పవర్ సెట్ అన్న మన ఫార్ములా ఏంటండి, 2n. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పవర్ సెట్ అంటే మన రిజల్ట్ ఏంటంటే 2n. అంటే ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో వాటన్నింటినీ ఒక సెట్ లో తీసుకుంటే వచ్చేదాన్ని పవర్ సెట్ అంటారు. సో పవర్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఒక సెట్ కి. సో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే ఫార్ములా ఏంటి, 2n. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పవర్ సెట్ అన్నా కూడా 2n. సో ఇది మనకి పవర్ సెట్ అంటే. చూడండి సబ్సెట్, ప్రాపర్ సబ్సెట్, పవర్ సెట్, 3 ఇంపార్టెంట్ డెఫినేషన్. సో సబ్సెట్ అంటే ఏంటి అవ్వాలండి, ఒక సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మరొక సెట్ లో ఉంటే దాన్ని సబ్సెట్ అని చెప్తారు. ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే ఫార్ములా ఏంటి,
2 power of n. దానికి ట్రివియల్ సబ్సెట్స్ అంటారు. ఏంటి ఆ ట్రివియల్ సబ్సెట్? ఎంటీ సెట్ అండ్ సేమ్ సెట్ ఆర్ కాల్డ్ ట్రివియల్ సబ్సెట్స్. రిమైనింగ్ సబ్సెట్స్ అన్నిటిని నాన్ ట్రివియల్ సబ్సెట్స్ అంటారు. అది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాయడానికి వాడే ఫార్ములా. ప్రాపర్ సబ్సెట్ అంటే ఏం చెప్పుకుంటున్నాం? సబ్సెట్ అవ్వాలి బట్ ఈక్వల్ అవ్వకూడదు. అలాంటి దాన్ని ప్రాపర్ సబ్సెట్స్ అని చెప్తారు. సో ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయి? 2 power of n -1. ఒకటే ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. దేన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం? సేమ్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకు వచ్చే వాటిని ఏమని చెప్తారంటే ప్రాపర్ సబ్సెట్స్ అంటారు. ప్రాపర్ సబ్సెట్స్ కి ఫార్ములా 2 power of n -1. నెక్స్ట్ వన్ ఏంటంటే పవర్ సెట్. పవర్ సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ది గివెన్ సెట్ ఈస్ కాల్డ్ పవర్ సెట్. అంటే ఒక సెట్ కు ఉన్న సబ్సెట్స్ అన్నింటిని మరొక సెట్ లో తీసుకుంటే ఎగ్జిస్ట్ అయ్యే సెట్ ఏదైతే ఉంటుందో దాన్నే పవర్ సెట్ అంటారు. సెట్ తీసుకున్నాం, దానికి ఉన్న సబ్సెట్స్ అన్ని రాసాం, అంటే ఆ సబ్సెట్స్ ఎలిమెంట్స్ గా ఉన్నటువంటి సెట్ అన్నమాట. దీన్ని పవర్ సెట్ అంటారు. పవర్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది పవర్ సెట్. అంటే ఫార్ములా ఏంటి? 2 power of n. ఒక సెట్ లో పవర్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 2 power of n ఫార్ములా. సో ఇది మనకి సబ్సెట్, ప్రాపర్ సబ్సెట్, పవర్ సెట్. నెక్స్ట్ క్లాస్ లోని దీనికి కంటిన్యూషన్ ఏదైతే ఉందో అది నేర్చుకుందాం.